ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. రా చెప్తాను. అది కాదు బాబు, నాన్న. చామ్, ఆయన చెప్పేది నిజమే. సపరేట్ సెల్లో పెట్టాలంటే ఆయనకి ప్రమాదం ఉంది అని కేసు ఫైల్ చేయాలి. లాయర్ గారి చేత పిటిషన్ వేయించాలి. జడ్జి గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకురావాలి. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. చామ్, మనం అర్జెంటుగా లాయర్ దగ్గరికి వెళ్దాం. కోర్టు త్రూనే వద్దాం. మనం ఇక్కడ టైం వేస్ట్ చేయకూడదు. నేనెక్కడికి రాను బాబు. లోపల మా నాన్న క్షేమంగా ఉన్నాడని తెలిసేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. ఏదో ఒకటి చేసి మా నాన్న నేను కాపాడుకుంటాను. సరే చామ్, నువ్వెక్కడే ఉండు. నేను వెళ్ళి లాయర్ గారిని కలిసి మిగతా ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి కోర్టు ఆర్డర్ తీసుకొని వస్తాను. నువ్వేదో ఒకటి చెయ్యి బాబు, కానీ నాకంత టైం లేదు. ఈ లోపల లోపల నాన్నకేం జరుగుతుందోనని చాలా భయంగా ఉంది. వీళ్ళకి చెప్తే పరిస్థితి అర్థం కావడం లేదు. నువ్వెంత బాధపడినా రూల్స్ దాటి వాళ్ళు ఏమీ చేయలేరు. జస్ట్ వెయిట్ చేయి, నేను ఇప్పుడే వస్తాను. అక్కడ కూర్చో. రామచంద్రయ్య, ఈ రాత్రితో నీ కథ ముగిసిపోతుంది. నా గతం నీ చావులో కలిసిపోతుంది. వాడి కథ జైల్లోనే ముగిసిపోవాలి. సార్ 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 మీకు దండం పెడతాను సార్. పరిస్థితి అర్థం చేసుకోండి సార్. మా నాన్నకి ప్రమాదం ఉంది సార్. ఆయన్ని చంపేస్తారు సార్. అమ్మా, జైల్లో అలాంటివన్నీ కుదరవమ్మా. ఎవరు చెప్పారమ్మా నీకు? సార్, ఎవరు ఏంటి అనేది నేను మీకు చెప్పలేను సార్. కానీ కానీ ఖచ్చితంగా మా నాన్న మీద అటాక్ జరుగుతుంది. అది నాకు తెలుసు. సరే అమ్మా, కోర్టు ఆర్డర్ తీసుకుని వస్తానని వెళ్ళారు కదా, ఆయన రానివ్వండి. అప్పుడు కావాలంటే సెల్ మారుస్తాం. సార్, కూర్చోండి మిస్టర్ ప్రేమ్. వాయిదాకి ఇంకా టైం ఉంది కదా. దాని గురించి కాదు సార్. మీరు టేకప్ చేసిన కేస్ క్లయింట్ రామచంద్ర గారికి జైల్లో ప్రమాదం ఉంది సార్. వాట్? జైల్లో ప్రమాదం ఏంటి? అవును సార్. జైలు లోపల కూడా ఆయన ఏదో చేయాలని ప్లాన్ చేశారని తెలిసింది సార్. ఇమీడియట్గా ఆయన వేరే సెల్కి మార్చాలని ఆర్డర్స్ తీసుకోవాలి. అది మీరే చేయాలి సార్. ఇప్పటికిప్పుడు అంటే ఎలా కుదురుతుంది? టైం లేదు సార్. అక్కడ వాళ్ళు లోపలికి అలౌ చేయట్లేదు. పైనుంచి ఆర్డర్స్ వస్తే తప్ప సెల్ షిఫ్ట్ చేయడానికి కుదరదు అంటున్నారు. ప్లీజ్ సార్,
ఏదో ఒకటి చేయండి సార్. అక్కడ చామంతి చాలా టెన్షన్ పడుతూ నా కోసమే వెయిట్ చేస్తూ ఉంది సార్. నేను తొందరగా వెళ్ళాలి సార్. మీరే ఈ విషయంలో ఎలాగోలా హెల్ప్ చేయాలి సార్. ప్లీజ్ సార్. సరే, నేను చూసుకుంటాను. ఈ ఫామ్ ఫిలప్ చేయండి. కోర్టు నుండి ఆర్డర్స్ తీసుకొచ్చాక రామ్మా, ఇక్కడ ఉండకూడదు. జైలర్ గారు వచ్చారంటే మమ్మల్ని తిడతారు. పక్కకెళ్ళమ్మా. నేను వెళ్ళనండి, ఇక్కడే ఉంటాను. లోపల మా నాన్నకి ప్రమాదం ఉందని చెప్తున్నా మీరు పట్టించుకోనప్పుడు మీ మాట నేనెందుకు వినాలి? ఎవరమ్మా నువ్వు? చెప్తే అర్థం చేసుకోవు. ఉండకూడదంటే అర్థం కాదా? పో అవతలకి. మా నాన్నకు ప్రమాదం ఉందంటున్నాను కదా, అది నాకు తెలుసు. నన్ను లోపలికి వెళ్ళనిస్తారా లేదా? ఆర్డర్ లేకుండా లోపలికి వెళ్ళడం కుదరదమ్మా. గొడవ చేసావంటే నీ మీద కూడా కేసు పెట్టాల్సి వస్తుంది. మీరు కేసులు పెట్టుకుంటారో కొడతారో తిడతారో ఏమైనా చేసుకోండి. నాకు మా నాన్న క్షేమం కావాలి, ఆయన్ని కాపాడుకోవాలి. అప్పటి వరకు నేను ఇక్కడి నుంచి కదలను. ఇక్కడ నుంచి లేమ్మా. లేమ్మా, వెళ్ళు. నేను లేవనండి. మా నాన్న క్షేమంగా ఉన్నారని నాకు తెలిసేంత వరకు ఇదే జైలు ముందు నేను ధర్నా కూర్చుంటాను. సార్, ఫామ్ ఫిలప్ చేశాను. మీరే ఏదో ఒకటి చేసి త్వరగా రామచంద్రయ్య గారిని రక్షించండి సార్. అమ్మా చామంతి, బిడ్డ చామంతి ఏం చేస్తుందో, వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో. చామంతి పరిస్థితి ఏంటో, జైలు లోపలికి తనని ఎలా చేశారో లేదు. ఇప్పుడు చామంతి ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఏంటో. చెప్తే అర్థం కాదా? ఎవరమ్మా నువ్వు? చెప్తుంటే అర్థం చేసుకోవు. ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు.